వాళ్ళని తేలిగ్గా మాట్లాడినేలా, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని తిరస్కరించనేలా తప్పు. అది గర్వమే. ఏంటది? గర్వమే. రానికూడదు. అందుకే చెప్తున్నాను, జ్ఞానం విషయంలోనైనా, ఆర్థిక విషయంలోనైనా, అధికారం విషయంలోనైనా దేవుడు నిన్ను హెచ్చించి ఉంటే దాన్ని బట్టి గర్విస్తే దేవుడు అసహ్యించుకుంటాడు. ఇతరులకు తెలియని జ్ఞానం నీకు ఇచ్చి ఉంటే దాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. ఇతరులకు లేని సంపద నీకు ఇచ్చి ఉంటే దాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. అది నీకు పౌర్ణమి అనుభవం. తర్వాత అమావాస్య రావచ్చు, బోర్ల పడతాం. అధికారం నీకు ఇతరుల మీదగా, ఇతరుల కంటే ఎక్కువ అధికారం ఇచ్చుంటే దాన్ని బట్టి గర్వించొద్దు. ఇతరుల కంటే ఎక్కువ వరం ఇచ్చుంటే ఆ వరాన్ని బట్టి ఎక్కువ గర్వించొద్దు. కొంతమందికి ఏదన్నా కొద్దిగా జ్ఞానం ఉందనుకో, కొంచెం అవగాహన, దాన్ని బట్టి ఏం విర్రవీగినవే, ఏం ఒక్క మాట పడలేవా? ఎవరో మొత్తానికి కేసు ఉంది ఇక్కడ, ఎవరో ఈ కూటంలో గాను, ఈ లైవ్ లో గాను ఎవరో ఉన్నారు మొత్తానికి తేడా పడ్డోళ్ళు. అందుకే దేవుడు ఇటు తీసుకొచ్చాడు. సరి చేసుకోండి మర్యాదగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒట్టిగా రానిడు దేవుడు. అమ్మ అడు తిరిగి ఇటు వచ్చింది బండి. మరి ఎవరు కొట్టుకు సత్తున్నారో ఏమో, మొత్తానికి సరి చేసుకోండి.